జీటీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు రమాకాంత్ రెడ్డి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. నగరంలో ఘనంగా ఎంపీ శ్రీభరత్ జన్మదిన వేడుకలు. టీడీపీ కార్యాలయంలో భారీ కేక్ కట్ చేసి రక్తదాన శిబిరం నిర్వహించిన తెలుగు నేతలు. విలువైన విశాఖ భూములపై కూటమి నేతల కన్ను. ఆక్రమణను అడ్డుకుంటున్నామన్న వైసీపీ జిల్లా అధ్యక్షులు కేకే రాజు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి సమిధల్లా పాటుపడతా. విశాఖలో జరిగిన కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఏఐసీసీ సెక్రటరీ పలక్ వర్మ స్పష్టం. విశాఖ లోక్సభ సభ్యులు ఎం శ్రీభరత్ జన్మదినోత్సవం సందర్భంగా జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు గండి బాబ్జీ అధ్యక్షతన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సభకు అధ్యక్షత వహించిన జిల్లా అధ్యక్షులు గండి బాబ్జీ మాట్లాడుతూ సుపరిపాలన అందించడంలో తాతకు తగ్గ మనవడుగా భారత్ ప్రజల మన్ననలు పొందుతున్నారని, యువకుల చేతిలో దేశ భవిష్యత్ ఆధారపడి ఉందన్న నిజానికి భారత్ ఉదాహరణగా నిలుస్తారని కొనియాడారు. కార్యక్రమానికి విచ్చేసిన తూర్పు నియోజకవర్గం శాసనసభ్యులు వెలగపూడి రామకృష్ణ బాబు, నగర మేయర్ పీలా శ్రీనివాసరావు, ప్రభుత్వ విప్ వేపాడ చిరంజీవిరావు, శాసన మండలి మాజీ సభ్యులు దువ్వారపు రామారావులు మాట్లాడుతూ విశాఖపట్నం ప్రజలు అత్యధిక మెజార్టీతో భారత్ను లోక్సభకి పంపించారని, వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఆయన ఆహర్నిశలు నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నారని అన్నారు. అందులో భాగమే విశాఖకు రైల్వే జోన్ రావడం, స్టీల్ ప్లాంట్ కి ప్యాకేజీ మంజూరు కావడం అని అన్నారు. భవిష్యత్తులో విశాఖపట్నాన్ని మరింత అభివృద్ధి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ఎన్టీఆర్ వైద్య సేవా చైర్మన్ రాజు సుధాకర్, భీమిలి నియోజకవర్గం ఇన్ఛార్జ్ కోరాడ రాజాబాబు, రాష్ట్ర కార్యదర్శి మహమ్మద్ నజీర్, జిల్లా ప్రధాన కార్యదర్శి పొలమరశెట్టి శ్రీనివాసరావు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, జిల్లా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. తొలుత పలువురు కార్యకర్తలు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా భారీ కేకును గండి బాబ్జీ కట్ చేసి నాయకులకు, కార్యకర్తలకు తినిపించారు. మహిళలకు ఉపాధి కల్పించడానికి ఎన్టీఏ కూటమి ప్రభుత్వం విభిన్న రకాలుగా కృషి చేస్తోందని పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు పేర్కొన్నారు. పెందుర్తి మహిళా ప్రగతి కేంద్రంలో లక్ష్మీ రమణమ్మ అనే 2 డ్వాక్రా మహిళలకు నేషనల్ ఎగ్ కౌన్సిల్ సమకూర్చిన 2 విక్రయ కేంద్రాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో అన్ని వర్గాలకు ఉపాధి కల్పించడానికి చంద్రబాబు ప్రభుత్వం అనేక స్వయం ఉపాధి పథకాల్లో మహిళలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జాతీయ ఎగ్ కౌన్సిల్ ద్వారా సమకూర్చిన వాహనాలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని, గుడ్డు వినియోగం ద్వారా కలిగే ప్రయోజనాలను ప్రజలకు వివరించాలని సూచించారు. లక్ష్మీ రమణమ్మ వ్యాపారంలో విజయవంతమైతే మరికొంతమందికి ఎగ్ విక్రయ వాహనాలను సమకూర్చుతానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో వెలుగు అధికారులు, జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. 2 ఇవ్వటం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రోగ్రాం పెందుర్తిలో ఈరోజు ఒక్కోటి 50,000 వస్తున్న ఈ బండి వల్ల ఎగ్ ప్రమోషన్తో పాటు వారికి ఎగ్ ప్రమోషన్ కావాలా, మాకు జీవనోపాధి మా మహిళలకు ఇవ్వాలన్న ఒక సంకల్పంతో ఎగ్ వల్ల ఉపయోగం హెల్త్గా కానీ అది ఎంత పొటెన్షియాలిటీ ఫుడ్ చెప్తూ మంచి కుక్ చేసి అమ్మే విధంగా వాళ్ళకి జీవనోపాధిని ఇచ్చి ఆదుకోవాలన్న ఒక సంకల్పంతో చేసిన కార్యక్రమం ఈ రోజున ప్రారంభించడం ఆనందంగా ఉంది. మనస్ఫూర్తిగా మా డిపార్ట్మెంట్కి ధన్యవాదాలు తెలియజేస్తానన్నా. భవిష్యత్తులో ఇంకా మరిన్ని ఈ ఇద్దరు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ ఆదర్శంగా దానివల్ల వాళ్ళిద్దరూ బాగా జీవనోపాధి పొందారు అనగానే ఒక పోటీతత్వం పెరిగి ఎక్కువ మంది అడిగితే మాకు కూడా మా ఇన్ఫ్లుయెన్స్ కూడా మా తాలూకా ప్రోద్బలంతో ఇంకా మరిన్ని ఎక్కువ తెచ్చి చాలామందిని ఆదుకోవాలని ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక మహాసంకల్పంతో ఈ మధ్యనే P4 అనేది కూడా ఎవరైతే తక్కువ ఇన్కంతో ఉన్నారో వాళ్ళని కొంత లిఫ్ట్ చేయాలన్న ఒక ఆలోచనతో బంగారు కుటుంబాలని చెప్పి నియోజకవర్గానికి 12-13 మంది, మన దగ్గర 13,000 బంగారు కుటుంబాలు వచ్చారు. వాళ్ళని మార్గదర్శులు అని చెప్పి డబ్బున్న వాళ్ళు దత్తత తీసుకునే విధంగా కార్యక్రమం తీసుకున్నాం. పేదవాడికి ఏదో 4 స్కీములు ఇచ్చాం,
ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే పెన్షన్ ఇచ్చాం, వితంతు ఉంటే పెన్షన్ ఇచ్చాం, లేకపోతే బియ్యం ఇచ్చాం, నెలకి ₹2 కిలో బియ్యం ఇచ్చామని అక్కడతో ఆగకుండా మీ ఇంట్లో ఏది కావాలంటే, ఏది నీడ్ ఉంది, ఏది అవసరం ఉంది, పిల్లలకు ఉద్యోగం అవసరం ఉంటే కంపెనీలు దత్తత తీసుకుంటాయి, వ్యవసాయం చేయాలనుకుంటే అగ్రికల్చర్ దత్తత తీసుకుంటాం. అలాగే ఉద్యోగం కావాలన్న వాళ్ళకి కొన్ని సెక్టర్లు, వ్యాపారం కావాలన్న వాళ్ళకి కొన్ని సెక్టర్లు, చదువు కావాలనుకున్న వాళ్ళకి కొన్ని సెక్టర్లు తీసుకుని అందరినీ కూడా ఆదుకోవాలన్న ఒక సంకల్పంతో చేస్తా ఉన్నాం. దానిలో భాగంగా ఇవి కూడా ఇంకా ఎక్కువ వచ్చి, ఇది కూడా ఒక రకమైన వాళ్ళకి జీవనోపాధి కాబట్టి ఎక్కువగా అవకాశాలు తెచ్చే విధంగా ప్రయత్నిస్తామని చెప్పి మాటిస్తూ, భవిష్యత్తులో వీళ్ళందరికీ కూడా ఇంకా ఎక్కువ మందికి లబ్ధి చేకూరే విధంగా ప్రయత్నిస్తామని చెప్పి మాటిస్తాం. ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాపార నెట్వర్కింగ్ సంస్థ బిఎన్ఐ గాజువాక సమీపం నాతయ్యపాలెంలోని ఓ హోటల్లో జాతీయ స్థాయి సదస్సు నిర్వహించింది. సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కేవీటీ రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సుకు విశాఖ పారిశ్రామిక ప్రాంతానికి చెందిన సుమారు 250 మంది దిగ్గజ వ్యాపారవేత్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సుమారు 850 మంది సభ్యులతో కూడిన ఈ సంస్థలో ఒకరికొకరు సూచనలు ఇచ్చిపుచ్చుకోవడం ద్వారా సభ్యుల వ్యాపారాలను వృద్ధి చేసుకోవడానికి సహాయపడుతుందన్నారు. ఇందులో చేరడం ద్వారా వ్యాపారాన్ని పెంచుకోవడానికి, కొత్త పరిచయాలను ఏర్పరచుకోవడానికి, ఆయా పరిశ్రమల్లో నైపుణ్యం గల వ్యక్తులతో కలిసి పనిచేయడానికి అవకాశాన్ని పొందుతారని, ఇది ఒక బలమైన నెట్వర్కింగ్ వేదికను అందిస్తుందన్నారు. వివిధ పరిశ్రమల నుండి వచ్చిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పరచుకునే గొప్ప అవకాశాన్ని కల్పిస్తుందని చెప్పారు. యూనిఫామ్స్ వచ్చేసి యూనిఫాబ్ నా బ్రెడ్ అండ్ బటర్ లైక్ ఏంటంటే మా ఫస్ట్ స్టార్ట్ చేసిన ప్రోడక్ట్ వచ్చేసి లేడీస్ వేర్. అందులో కుర్తీస్, చుడిదార్, డ్రెస్ మెటీరియల్స్ అండ్ నైటీస్, లాట్ ఆఫ్ ఇన్నర్ వేర్స్, చాలా మంచి కలెక్షన్స్ మా దగ్గర ఉంటాయి. ఇన్నర్స్ ప్రతి ఒక్క బ్లేజర్స్, షర్ట్స్, టీషర్ట్స్ అన్ని రకాల ప్రొడక్ట్స్ మా దగ్గర దొరుకుతాయి. లైక్ హ్యాండ్లూమ్స్లో కూడా పంచలు, లుంగీలు, ధోతీలు, లైక్ ఈ రోజు గాజువాకలో జరుగుతున్న అతిపెద్ద నెట్వర్కింగ్ కాన్క్లేవ్ అండి. ఇది 250 మెంబర్స్ తో జరుగుతుంది. మా బిఎన్ఏ మెంబర్సే కాకుండా బయట నుంచి వచ్చిన బిజినెస్ పీపుల్ అందరితో కలిపి ఒకరితో ఒకరు కలిపి వాళ్ళ బిజినెస్ ఎక్స్చేంజ్ అనుకోండి, రిఫరల్స్ అనుకోండి, అలా ఎక్స్చేంజ్ చేసుకుంటూ గ్రోత్ కి యూజ్ అయ్యేలాగా ఈ నెట్వర్కింగ్ కాన్క్లేవ్ జరుగుతుంది. It's been almost like good 12 years and 2013 లో స్టార్ట్ చేశాను. 2025 అయింది. ఈ 12 years లో మన దగ్గర ఒక 850 మెంబర్స్ బిజినెస్ ఓనర్స్ ఇక్కడ మెంబర్స్ కింద ఉన్నారండి. వీళ్ళంతా ఏంటంటే ఒకరికొకరు బిజినెస్ ఇచ్చుకుని ఒకరికొకరు బిజినెస్ గ్రోత్ కి ఎలా హెల్ప్ చేయగలం అనే కాన్సెప్ట్ తో పనిచేస్తారండి. ఇది యుఎస్ బేస్డ్ కాన్సెప్ట్. ఇదేంటంటే అవడానికి బిజినెస్ నెట్వర్కింగ్ కానీ ఇక్కడ కాన్సెప్ట్ ఎలా ఉంటుందంటే, నా దగ్గర ఉన్న కాంటాక్ట్స్ అందరిలోనూ మీ బిజినెస్ గురించి చెప్తాను, అలాగే మీ దగ్గర ఉన్న కాంటాక్ట్స్ అందరికి నా బిజినెస్ గురించి చెప్పండి, సో దట్ ఇద్దరు బిజినెస్లు గ్రో అవుతాయి అనే కాన్సెప్ట్ లో మన మెంబర్స్ వస్తారండి. ఇక్కడికి వారం కలుస్తారు. వారం కలిసి ఒకరి గురించి ఒకరు చెప్పుకుని వాళ్ళ కాంటాక్ట్స్ లో ఉన్న ఏ మాత్రం పాసిబిలిటీస్ ఉన్నా, ఇంకో బిజినెస్ మ్యాన్ పెంచే పాసిబిలిటీస్, వాళ్ళకి బిజినెస్ ఆపర్చునిటీస్ తెచ్చేస్తారు. ఇది మనం ఒక స్ట్రక్చర్డ్ వేలో వాళ్ళకి ప్రాపర్ గా ట్రైనింగ్స్ ఇచ్చి నెట్వర్కింగ్ చేయించి ఈ బిజినెస్ గ్రోత్ కి హెల్ప్ చేస్తూ ఉంటాం. అది బిఎన్ఐ పని. బట్ ఈ రోజు మీరు చూస్తే ఇది జరుగుతుంది ఏంటంటే, బిఎన్ఐ మెంబర్సే కాకుండా గాజువాక ఏరియా మొత్తంలో ఉన్న లోకల్ బిజినెస్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పిలిచి మనం ఈ రూమ్ లో కూర్చోబెట్టి దగ్గర ఒక 5 గంటల పాటు స్పీడ్ నెట్వర్కింగ్ అనే ఒకటి చేస్తాం. అంటే ఏంటంటే, ఒక టేబుల్ మీద ఒక 8 మంది కూర్చుని వాళ్ళందరూ ఏ బిజినెస్ లో ఉన్నారు, వాళ్ళకి ఎలాంటి కనెక్షన్స్ వస్తే వాళ్ళకి బిజినెస్ పెరిగే ఛాన్స్ ఉంది అన్నది వాళ్ళు మాట్లాడతారు. ఇది మాట్లాడినప్పుడు ఏమవుతుందంటే, మిగతా వాళ్ళంతా అంటే ఆ టేబుల్ మీద ఉన్న మిగతా 7గురికి కనుక వీళ్ళకి ఇవ్వగలిగే కనెక్షన్ వాళ్ళ దగ్గర ఉంటే కనుక వాళ్ళు ఇస్తారు ఇమీడియట్ గా. ఓకే, నేను ఈ కనెక్షన్ ఇవ్వగలను, ఈ పర్టికులర్ పర్సన్ మీ దగ్గర ఆ ప్రొడక్ట్ సర్వీస్ కొనగలరు అని. ఇలా జరిగినప్పుడు ఏమవుతుందంటే, ఈ రోజు జరుగుతున్న మొత్తం ఈ స్పీడ్ నెట్వర్కింగ్ ఒక 5 రౌండ్ల నుంచి వాళ్ళంతా కలిపి మినిమం 40 మందిని కలవగలుగుతారు. 40 మందిని కలిసి 40 మందికి వాళ్ళ బిజినెస్ గురించి చెప్పినప్పుడు వాళ్ళ నుంచి వచ్చే కనెక్షన్స్ వీళ్ళ బిజినెస్ గ్రోత్ కి ఖచ్చితంగా హెల్ప్ అవుతాయి. సో ఈ 4-5 అవర్స్ లో వాళ్ళు వెనక్కి వెళ్ళేటప్పుడు చాలా కనెక్షన్స్ తో వెనక్కి వెళ్తారు. ఈ రోజు బిజినెస్ గ్రో అవ్వాలంటే మీరు ఎవరిని అడిగినా ఒకటి చెప్తారు, మన దగ్గర ఎక్కువ నెట్వర్క్ ఉండాలి, మనకి చాలా మంది తెలుసు ఉండాలి అని. ఇక్కడ ఇప్పుడు జరగబోయేది ఏంటంటే అండి, 4-5 గంటల్లో పూర్తిగా ఒక స్ట్రేంజర్ లా ఈ రూమ్ లోకి వచ్చినా కూడా వెనక్కి వెళ్ళేటప్పుడు మాత్రం చాలా కనెక్షన్స్ తో వెళ్తారు. అది ఈ నెట్వర్కింగ్ కాన్క్లేవ్ ఐడియా. పెందుర్తి ప్రాథమిక వ్యవసాయ పరిమితి సంఘం అధ్యక్షునిగా జనసేన సీనియర్ నాయకులు ఐతి సింహాచలం ప్రమాణ స్వీకారం చేశారు. పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు సమక్షంలో డీసీసీపీ చైర్మన్ కోన తాతారావు, ఐతి సింహాచలం డైరెక్టర్ గా చివరికి అవతారం,
ఉగ్గిన అచ్చిబాబు చేత ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ రైతులకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించి మంచి పేరు తెచ్చుకోవాలని సూచించారు. ఏడాదికి 13 కోట్ల టర్నోవర్ గల పిఎస్సిఎస్ బ్యాంకును అభివృద్ధి చేసి 20 కోట్ల టర్నోవర్కు చేరాలని అన్నారు. తనకు అప్పగించిన బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తానని ఐటీ సింహాచలం అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం నూతనంగా బాధ్యతలు చేపట్టిన వారికి దుస్సాలువలతో సన్మానించారు. మేము కలిసిపోయి చాలా 2 దశాబ్దాల నుంచి కలిసి మిత్రులు. ఆయన స్వతహాగా ఇప్పుడు తనతో పాటు తనతో పనిచేస్తున్నటువంటి విధువులు కానీ లేదంటే తనతో భావించినటువంటి వ్యక్తులు వారు అంచెలంచెలుగా ఎదగాలనే ఆలోచనతో ఎదగడానికి కావలసినటువంటి సహాయ సహకారాలు అందించాలనే ఆలోచన తపన ఉన్నటువంటి వ్యక్తి. ఎందుకంటే నాకు బాగా ఆయనతో కలిసి పనిచేస్తున్నాను కనుక. అంతేవిధంగా పోరాటం నా నియోజకవర్గంలో నా పార్టీ జెండా మోసినటువంటి మనుషులకి వారి గౌరవం లభించకపోతే నాకెందుకు గౌరవం అనేటువంటి వ్యక్తి. ఉదాహరణ చెప్తాం, ఆయన చెప్పినటువంటి విధంగా ఎక్కడైనా పని జరగదు వెంటనే అధికార పని ఒకరోజు దాదాపు 6-7 నెలల పూట ప్రభుత్వం ఏదో కొన్ని కార్యక్రమాలు దాంట్లో నిర్దేశించినటువంటిది ఆయన శాసనసభ్యుడిగా ఉన్నటువంటి ఒక మాట చెప్తే ప్రజలకు ఉపయోగపడే మాట చెప్తే ఆ పని చేయలేదని గన్మేనే నాకు అక్కర్లేదని 2 కోట్ల ఆలోచిస్తున్నటువంటి వ్యక్తి. ఎందుకంటే అనుకున్నది జరగాలని, అది దాని స్వార్థం గురించి కాదు. తను ఎన్నుకున్నటువంటి తన శాసనసభ్యుడిగా గెలిపించినటువంటి కార్యకర్తలు కావచ్చు, విధులు కావచ్చు, ప్రజలు కావచ్చు, వారి సంక్షేమాన్ని కట్టుబడి మనసు కనుక ఒక మంచి మనసు ఇవాళ ఈ పదవి ఇవ్వాలని 5 సంవత్సరాలు చాలా సంతోషం. ఇది మనకి పిఎస్సిఎస్ మన నియోజకవర్గానికి 3 ఉంటాయి. పెద్ద పిఎస్సిఎస్ ఎక్కువ వ్యవసాయం ఉన్న ప్రాంతం, ఎక్కువ టర్నోవర్ ఉన్నది సబ్బవరం. నేను గండిబాబ్జీ గారు ఒక 4 నెలల క్రితం 3 నెలల క్రితం ఇది మొదలైనప్పుడు నేనే ఆయనకి ఓపెన్ గా ఇద్దరు కూర్చుని ఏం చేద్దాం అనుకున్నప్పుడు తెలుగుదేశం, జనసేన, బీజేపీ తీసుకోవాలి. బీజేపీకి పిఎస్సిఎస్ మెంబర్స్ ఎవరైనా తక్కువ ఉండొచ్చు, ఉన్న 3 కాబట్టి ఇంకో దాంట్లో వాళ్ళని అకామిడేట్ చేద్దాం. మన ఇద్దరం 2 పార్టీలు తీసుకుందాం. సబ్బవరం ఒక పార్టీ, మిగతా చిన్నవి లంకిలపాలెం, పెందుర్తి ఒక పార్టీ. ఏది కావాలో మీరే తెలుసుకోండి అని చెప్పి నేను ఓపెన్ ఆప్షన్ బాబ్జీ గారికి ఇచ్చాను. ఆయన ఒక నిమిషం కూడా ఆలోచించకుండా సబ్బవరం నాకు కావాలి పెద్దది, పెందుర్తి, లంకిలపాలెం మీరు తీసుకోండి అన్నప్పుడు ఆ విధంగానే ఇద్దరం కలిసి పార్టీకి, తెలుగుదేశం పార్టీకి, జనసేనకి, ప్రభుత్వానికి సిఫార్సు లేఖలు పంపించారు. విశాఖలో అత్యంత ఖరీదైన భూములను సీఎం చంద్రబాబు తన బినామీలకు కట్టబెట్టడం వెనుక అతిపెద్ద భూ కుంభకోణం ఉందని వైఎస్ఆర్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు మండిపడ్డారు. విశాఖపట్నం నగర పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ 1,000 కోట్ల రూపాయల విలువైన భూములను కారుచౌకగా పలు ప్రైవేటు సంస్థలకు అప్పగించడం వెనుక ఆయా సంస్థలతో చంద్రబాబుకు ఉన్న లాలూచి బయటపడుతోందని అన్నారు. తక్షణం ఈ భూ కేటాయింపులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి లూలుమాలకి జరిగిన ఒప్పందాన్ని బహిర్గతం టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి, ఎంఓయూల ప్రకారం ఎంత కాలంలో నిర్మాణాన్ని వాళ్ళు, మేము దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. పెట్టుబడిని వ్యతిరేకంగా ఒప్పందాన్ని మేము వ్యతిరేకిస్తాం. మార్కెట్ అధినేతలకి ఈ రాష్ట్ర సంపదని మీరు అప్పనంగా అప్పచెప్తుతా ఉన్నారు. లూలుమాల చేశాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ నగరంలో విశాఖపట్నం బినామీ సంస్థలకి దారదత్తం. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నాయకులు ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన విశాఖపట్నంలో ఉన్న భూములకు సంబంధించి అనేక తప్పుడు కథనాలతో దుష్ప్రచారం, ఎంత పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేశారో మనందరికీ కూడా తెలిసిందే. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి
14 నెలలు పూర్తయినా సరే ఆ రోజు ఏదైతే ఎల్లో మీడియా పేపర్లోని టీవీల్లోని లేకపోతే ఆ నాయకులు నోటి వెంట ప్రచారం చేశారో వాటినేటిని కూడా ఈ రోజు వరకు కూడా వారు నిరూపించలేకపోయారు. ముఖ్యంగా రాజకీయ ప్రయోజనాల కోసం ఆ రోజు విశాఖపట్నంలో కలెక్టరేట్ని అమ్మేశారని, లేదా ఇంకో కాలేజీని అమ్మేశారని, ఆంధ్ర యూనివర్సిటీ భూములను అమ్మేశారని ప్రజల్ని తప్పుదో పట్టించే విధంగా, ప్రజలు ఒక అభద్రతాభావానికి గురే విధంగా ఉత్తరాంధ్ర ప్రాంతం మీద ఏదో ముసలి కన్నీరు కార్చినట్టు ఆ రోజు కార్చి ఈ ప్రాంత ప్రజలందరినీ కూడా రెచ్చగొట్టే విధంగా చేయటం జరిగింది. కానీ ఈరోజు ఈ 14 నెలల కాలంలోని గత ప్రభుత్వంపై భూములకు సంబంధించి చేసిన ఆరోపణల గురించి ఎక్కడా కూడా నిరూపించలేకపోగా, ఎందుకంటే అవన్నీ కూడా వాస్తవాలు కాబట్టి, అవన్నీ కూడా అవాస్తవాలు కాబట్టి నిరూపించలేకపోగా ఈరోజు అధికారంలోకి వచ్చిన మొదటి క్షణం నుంచి ఉత్తరాంధ్ర ప్రాంతం పైన వివక్ష చూపిస్తూ ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధికి అడుగడిగినా కూడా మోకాలడ్డుతూ ఎక్కడ విశాఖపట్నం అభివృద్ధి చెందితే, ఎక్కడ ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధి చెందితే అమరావతికి ఎవరో కూడా పెట్టుబడిదారులు రారు, అమరావతిని అభివృద్ధి చేసుకోవాలి అంటే అమరావతిలో వాళ్ళకున్న వేలాది ఎకరాల భూముల్ని, వారి బినామీలు ఉన్న రియల్ ఎస్టేట్ సంస్థల యొక్క భూముల యొక్క విలువ పెంచుకోవాలంటే విశాఖపట్నం అభివృద్ధి చెందకూడదు అని ఉద్దేశంతో ఈరోజు ఏ విధంగా వ్యవహరిస్తున్నారో తెలుసు. ఈరోజు గతంలో 33,000 ఎకరాలు, సుమారు 40,000 ఎకరాలు ఉన్న అమరావతిని ఈరోజు ఇంకో 50,000 ఎకరాలు పూలింగ్ పేరుతో అక్కడ అదేవిధంగా ప్రజల ఆస్తిని, ప్రభుత్వ ఆస్తి అంటే ప్రజల ఆస్తిని, ప్రభుత్వ ఆస్తుల్ని, ప్రజల భూముల్ని ఈరోజు పప్పు బెల్లాల పంపకాలు చేస్తూ ముఖ్యంగా విశాఖపట్నానికి సంబంధించి వేలాది కోట్ల రూపాయల విలువైన భూముల్ని, ఉదాహరణకి ఈరోజు లూలు మాల్, మరి ఎందుకో తెలియదు ఈ లూలు మాల్ మీద అంత ప్రేమ. లూలు మాల్ అంటే అదొక హైపర్ మార్కెట్, లూలు మాల్ అంటే హైపర్ మార్కెట్. అలాంటి ఒక హైపర్ మార్కెట్కి సరే ఉపాధి కల్పిస్తారు. ఉపాధి ఎవరికి కల్పిస్తారు? లూలు మాల్లో సేల్స్ సంబంధించి మన ఏదైతే సూపర్ మార్కెట్లు ఉన్నారో అలాంటి ఉద్యోగాలే కల్పిస్తారు, అంతే కదా. లూలు మాల్కి సంబంధించి లక్షలాది జీతాలు వచ్చే జీతాలు ఇచ్చే ఉద్యోగాలు ఏమి లూలు మాల్లో కల్పించారు కదా. ఓ 10,000 15,000 రూపాయలు. ఎందుకంటే హైదరాబాద్లో లూలు మాల్లో చూసినా లేకపోతే ఇంకో చోట లూలు మాల్లో చూసినా మ్యాక్సిమం 15,000 20,000 శాలరీ పే స్కేల్ ఉండే ఉద్యోగాలు మాత్రమే కల్పిస్తారు. ఈరోజు అదే లూలు మాల్ మీరు 13.5 ఎకరాలని మీరు 99 సంవత్సరాలు లీజుకి ఇచ్చారు కదా. మరి అందరూ చెప్తుంది ఏంటంటే ఇంకా ఏదో నామినల్గా ఎంతో కొంత రూపాయో పాపాయో రాసుకోవాలి కాబట్టి రాసి ఇచ్చారు. ఈరోజు అదే కనుక మీరు చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక మీటింగ్లో నాకు చాలా చేయాలనుకున్నాను, సంక్షేమ పథకాలన్నీ కూడా అమలు చేయాలనుకున్నాను, సూపర్ 6 సూపర్ 7 కూడా అన్ని సంవత్సరంలోపే చేయాలనుకున్నాను, కానీ ఖజానా ఖాళీ అని. అంటే ఖజానా ఖాళీ అవటానికి కారణం ఇక్కడ ఖజానాలో ఉన్న డబ్బులు సింగపూర్ తరలిపోతున్నాయా? అదానీ విద్యుత్ స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా ట్రూపప్ అదనపు ఛార్జీలు రద్దు చేయాలన్న డిమాండ్లతో ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఆగస్టు 5న విశాఖ సీఎండీ కార్యాలయం ఎదుట చేపట్టిన మహాధర్నాని జయప్రదం చేయాలని సిఐటియు నేత కుమార్ పిలుపునిచ్చారు. ఈరోజు విశాఖ అల్లూరి భవన్లో జరిగిన సదస్సులో ఆయన మాట్లాడుతూ ప్రజలపై అధిక భారాన్ని మోపే విధంగా కేంద్ర ప్రభుత్వం పన్నిన పన్నాగాన్ని కూటమి ప్రభుత్వం సమర్థించడం అన్యాయమన్నారు. విద్యుత్ ఛార్జీలను పెంచబోమని, ప్రజలకు విద్యుత్ కష్టాలను దూరం చేసే విధంగా సుపరిపాలన అందిస్తామని నమ్మబలికి అధికారంలోకి వచ్చాక వాటిని పక్కన పెట్టి ప్రజా వ్యతిరేక విధానాల్లో అనుసరిస్తున్న కూటమిపై ప్రజలు తిరగబడాలని కోరారు. స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో ప్రజలందరూ స్వచ్ఛందంగా పాల్గొని ప్రజా వ్యతిరేకతను గల్లీ నుండి ఢిల్లీ వరకు తీసుకెళ్లాలని కోరారు. జిల్లాలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లోనూ వెళ్ళి ఈ స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా నరేంద్ర మోడీ ప్రజలకు ఉపయోగపడే ఏ పని చేయలేదు.
అన్నీ కూడా ఆదాని అంబానీకే. ఆదాని అంబానీ ఇద్దరు గుజరాతీలు అమ్ముతుంటే ఇద్దరు గుజరాతీలు కొంటున్నారు. గుజరాతీ అమ్మేవాళ్ళు ఎవరంటే నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, కొనేవాళ్ళు ఆదాని అంబానీ గారు. మేము ముఖ్యంగా ఈ విషయం ఒక్కటే కాదు, ప్రతి రైల్వేలు, ఎయిర్పోర్ట్లు మొత్తం అన్నీ ప్రైవేట్ పరం చేశారు. ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కూడా ప్రైవేట్ పరం చేశారు. అన్నీ కూడాను ప్రజలు నడ్డి విరిచేట్టుగా ఉన్నాయి. ముఖ్యంగా ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ యొక్క జనసేన, బీజేపీ, తెలుగుదేశం కూటమి ప్రభుత్వం, గత ప్రభుత్వం ఏదైతే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా అప్పుడు 9 సార్లు కరెంటు బిల్లు పెంచారని చెప్పారు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కరెంట్ ఛార్జీలు పెంచమని చెప్పి ఇదే నారా లోకేష్ గారు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఎవరైనా మీ ఇంటికి కరెంట్ స్మార్ట్ మీటర్లు బిగించడానికి వస్తే పగలగొట్టండి, వెంట తగలండి అని. ఇప్పుడు దాకా విద్యుత్ అనేది రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో ఉండేది. కానీ విద్యుత్ సవరణ చట్టం 2020 ప్రకారం మొత్తం చట్టాన్ని మార్పు చేసి ఇది కేంద్ర ప్రభుత్వం తన చేతుల్లోకి తీసుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంది. ఇప్పుడు దాకా రాష్ట్ర ప్రభుత్వం తన అవసరాలకు తగ్గట్టుగా విద్యుత్ ఉత్పత్తి చేయడం, రైతులకి సబ్సిడీతోటి ఉచిత విద్యుత్ ఇవ్వడం, చేనేత పరిశ్రమలకి, గృహ అవసరాలకి, లేదంటే ఎస్సీ ఎస్టీలకి, లేదంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్కి, ఇటువంటి వాటన్నింటికీ కూడా సబ్సిడీతో కాస్ట్ సబ్సిడీ అనేది ఇప్పుడు దాకా జరిగేది. ఎప్పుడైతే అదానీ చేతిలోకి విద్యుత్ వెళ్తుందో భవిష్యత్తులో ఈ అడ్జస్ట్మెంట్ అనేది ఉండదు, సబ్సిడీలు అనేది ఉండదు. మొత్తం ఒక యూనిట్ తయారు చేయడానికి ఎంతైతే ఖర్చు అవుతుందో అంత ఖర్చుని కూడా వినియోగదారుడే భరించాలి అనే విధంగా విద్యుత్ రంగంలో సంస్కరణలు తీసుకొస్తున్నారు. ఆ రకంగా ఒక యూనిట్ ఇప్పుడు దాకా క్లాస్ సబ్సిడీ మనకి ఫంక్షన్లకి, కళ్యాణ మండపాలకి, సినిమా హాల్స్కి 20 రూపాయల యూనిట్ ఉంటే గృహ అవసరాలకి 2 రూపాయల యూనిట్ ఉండేది. ఇప్పుడు అలా కాకుండా ఒక యూనిట్ తయారు చేయడానికి ఎంతైతే ఖర్చు అవుతుందో అంత ఖర్చు కూడా వినియోగదారుడే భరించాలంటున్నారు. అంటే ఒక యూనిట్ తయారు చేయడానికి 12 రూపాయలు, 13 రూపాయల ఖర్చు అయితే ఆ డబ్బులన్నీ కూడా వినియోగదారుడి మీదే భారం పడేలాగా ఈ చట్టాల్లో మార్పు తీసుకొస్తున్నారు, సంస్కరణలు తీసుకొస్తున్నారు. కాబట్టి ఈ రోజున విద్యుత్ సంస్కరణలో భాగంగానే విద్యుత్తు స్మార్ట్ మీటర్లను తీసుకొస్తున్నారు. ఇది సంస్కరణలో భాగంగానే అమలు జరుగుతోంది. కాబట్టి ఈ విద్యుత్తుని ప్రైవేటు పరం చేసే కుట్రలో భాగమే అదానీకి అప్పచెప్తున్నారు. అందులో భాగంగానే స్మార్ట్ మీటర్లు పెడుతున్నారు, ట్రూ అప్ ఛార్జీలు పెడుతున్న భారాలు వేస్తున్నారు, రైతులకి, వ్యవసాయ కార్మికులకి, దళితులకి ఇస్తున్న సబ్సిడీలన్నీ తొలగిస్తున్నారు. కాబట్టి మొత్తం ప్రజానీకం అందరూ కూడా దీనివల్ల ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి విస్తృతంగా దీన్ని ప్రజానీకంలోకి తీసుకొని వెళ్ళి ఇంటింటికి తీసుకెళ్ళి ఈ స్మార్ట్ మీటర్ను మా ఇంటికి తేవద్దు అని చెప్పి ప్రచారం చేస్తూ ఉన్నాం. విశాఖ పర్యటనకు వచ్చిన జనసేన సీనియర్ నాయకులు ఎమ్మెల్సీ నాగేంద్రబాబు తన తమ్ముడు జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమాని సంగంసర థియేటర్లో వీక్షించారు. ఆయనతో పాటుగా పలువురు జనసేన ముఖ్య నాయకులు హాజరై సినిమాను చూశారు. అంతకుముందు నాగేంద్రబాబు థియేటర్ ఆవరణలో మీడియాతో మాట్లాడారు. అనునిత్యం ధర్మం కోసం పాటుపడే వ్యక్తి పవన్ కళ్యాణ్ అదే ధర్మ రక్షణతో తెరకెక్కించిన సినిమాను చూసేందుకు ఎంతో ఆసక్తిగా ఉందన్నారు. ఔరంగజేబు వంటి మతోన్మాది పాలనలో జిజియా, పన్ను వంటి భారాలు మోపి హిందువుల్లో అంటరాని వారిగా చూసే తరుణాన్ని ఎదిరించి పోరాడిన అనేక మంది యోధుల్లో ఒకరైన వీరమల్లు చరిత్ర తెలుసుకోవడం ఎంతైనా అవసరమని చెప్పారు. సినిమాపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారి అభియోగాలు తాము పట్టించుకోమని, సినిమాను ప్రజలు ఆదరిస్తున్నారని సమర్థించుకున్నారు. సినిమాని నేను హైదరాబాద్లో యూజువల్ కళ్యాణబాబు సినిమా అంటే మొదట రోజు కానీ రెండో రోజు కానీ చూస్తాను. నేను వెళ్దాం అనుకున్నాను. ఈ లోపుగా ఇక్కడ వైజాగ్ వచ్చే ప్రోగ్రాం ఉంటే సందీప్ మీరు సినిమా ఇక్కడ చూస్తే బాగుంటుంది అనగానే హైదరాబాద్ చుట్టం మానేసి ఇక్కడ సంగం శరత్ థియేటర్లో ఆడుతుందని తెలిసి ఇక్కడికి వచ్చాను. సినిమా చాలా ఎగ్జైటింగ్గా ఉండాలి. నాకు తెలిసి ఈ సినిమా కథ నాకు కొంచెం చూచాయిగా తెలుసు. ఒక ధర్మం కోసం పోరాడినటువంటి ఒక సామాన్య మానవుడు, ఒక వీరుడి కథ ఇది. షూటింగ్కి నేను చాలాసార్లు వెళ్ళాను. కళ్యాణ్ బాబు గారు చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా డెడికేషన్తో ఈ సినిమా చేశారు. ఎందుకంటే షూటింగ్ చూస్తున్నప్పుడు ఒక ఆర్టిస్టు ఎంత డెడికేటెడ్గా చేస్తారో
ఒక ప్రొడ్యూసర్గా నాకు అవగాహన ఉంది. రాజకీయాల్ని ఎంత డెడికేటెడ్గా ఎంత నిబద్ధతతో చేస్తారో ఈ సినిమా షూటింగ్ కూడా అంత నిబద్ధతను చేస్తారు ఆయన సినిమాలు. సో అందులోనూ పవన్ కళ్యాణ్ గారిది ఫస్ట్ టైము పీరియాడిక్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ఒక ఫిక్షన్ స్టోరీ. అంటే భారతదేశాన్ని మొఘలాయలు పరిపాలించినప్పుడు ఔరంగజేబ్ భారతదేశాన్ని పరిపాలిస్తూ హిందువుగా నువ్వు ఉండాలంటే జుట్టు పెంచుకోవాలంటే నీకు జిజియా పన్ను కట్టాలని ఇలాగా చాలా టార్చర్కి గురి చేసినటువంటి రాజు. సో అతన్ని మా కాలేజీ చదివేటప్పుడు తెలుసు అతని గురించి, చదువుకునేవాళ్ళ హిస్టరీ, అతను ఎంత క్రూరుడైనటువంటి రాజు. సో మాకు అప్పుడే అనిపించేది ఎవరు ఇతని గురించి ఎవరు ఫైట్ చేయలేదని. అప్పట్లో ఛత్రపతి శివాజీ మహారాజ్ చేశారు, తర్వాత సంభాజీ చేశారు. కాకపోతే మనకి ఈ హరిహర వీరమల్లు అనే క్యారెక్టరు ఫిక్షన్ క్యారెక్టర్ అయినా ఒరిజినల్ హిస్టారిక్ బ్యాక్గ్రౌండ్లో కాబట్టి డెఫినెట్గా చాలా ఎక్సైటింగ్గా ఉంది చూడాలని. అందులోనూ కోహినూర్ డైమండ్కి సంబంధించినటువంటి నేపథ్యం ఇది. లెట్ మీ ఎంజాయ్ ద మూవీ. ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ బాక్సింగ్ అసోసియేషన్ ఎన్నికల ఏకగ్రీవంగా ఎన్నుకోబడిన నూతన కమిటీ సభ్యులను ఈరోజు స్థానిక విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో ప్రకటించారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అసోసియేషన్ నూతన అధ్యక్షులు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ బాక్సింగ్ రంగాభివృద్ధికి తమ అసోసియేషన్ కట్టుబడి ఉందన్నారు. సీనియర్ ఉపాధ్యక్షునిగా వేణుగోపాలరావు, ప్రధాన కార్యదర్శి మధుసూదన్ రావు, కోశాధికారి శ్రీనివాసరావుతో పాటు పలువురు కార్యవర్గ ప్రతినిధులను నియమించినట్టు ఆయన పేర్కొన్నారు. 4 ఏళ్ల పాటు అసోసియేషన్ ఆధ్వర్యంలో మరింత ఉత్సాహంగా పనిచేస్తామని చెప్పారు. విశాఖలో అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులకు కొదవలేదని, ప్రోత్సాహం అందిస్తే వారంతా మరింత రాణిస్తారని తెలిపారు. ఈ సందర్భంగా అసోసియేషన్ నూతన కమిటీ సభ్యులను సత్కరించారు. బాక్సింగే మంచి చరిత్ర, ఒక మంచి ప్రజలో క్రేజ్ ఉన్న గేమ్. సీనియర్లు వస్తాయా, సీనియర్స్ రావడం కష్టం. ఈ రెండిట్లో ఏది మనకి మా రాష్ట్రానికి మా ఒలింపిక్ సపోర్ట్ చేస్తామని ఈ సభముఖంగా మనవి చేస్తూ ఒక ఇంటర్నేషనల్స్ కూడా బాక్సింగ్ కండక్ట్ చేస్తాం. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కూడా ఫస్ట్ స్థానంలో మన విశాఖపట్నంలో ఉండేది. ఉమ్మడి రాష్ట్రం తెలంగాణ మనం ఉన్నప్పుడు మొదటి స్థానం. అయితే కొన్ని విషయాల్లో టెక్నికల్గా అటు ఇటు చేయడం వల్ల మొదటి స్థానాన్ని చూపించుకునేవారు తెలంగాణ. ఇప్పుడు మనకి చాలా వైబ్రేషన్ అవ్వడం చాలా మన అదృష్టం అన్ని క్రీడా సంఘాలకి. అంతకని ఎక్కువగా బాక్సింగ్కి మంచి న్యాయం జరిగింది, మన పిల్లలకి మంచి న్యాయం జరుగుతుంది. కాబట్టి ఫెడరేషన్తో మంచి అనుబంధం ఉన్న దోనాచారి ఐ వెంకటేశ్వరరావు గారు మనకి ఇండియా క్యాంపు సెలెక్ట్ అవ్వడానికైనా, ఇంటర్నేషనల్స్కి వెళ్ళడానికైనా, ఇంటర్నేషనల్ రెఫరీస్ వెళ్ళడానికైనా, నేషనల్ రెఫరీస్కి వెళ్ళడానికైనా చక్కగా మరి ఐ వెంకటేశ్వర గారు మంచి మిగతా వాళ్ళతో సహాయ సహకారాలు తీసుకొని మంచి విశాఖ నగరానికి మంచి రిజల్ట్ తీసుకొచ్చినందుకు మా ఒలింపిక్ అసోసియేషన్ తరపుని ఈ ఏపీ స్టేట్ బాక్సింగ్ అసోసియేషన్ ప్రతినిధులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో కూడా ఈ 4 సంవత్సరాల్లో చక్కటిని ప్రతి జిల్లాలో రాష్ట్ర స్థాయిలో సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ జరిగినట్టు చేస్తే ప్రతి జిల్లాలో కూడా బాక్సింగ్ అనేది ప్రతి ఒక్కరికి తెలిసి ప్రతి స్టూడెంట్స్కి మంచి న్యాయం జరుగుతుందని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తాను. ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారి ప్రతినిధులందరూ నేను. బాబు షూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమం నేడు విశాఖ 42వ వార్డులో నిర్వహించబడింది. వార్డు అధ్యక్షులు బిశెట్టి ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా వైసీపీ అధ్యక్షులు కెకే రాజు, మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్లు విచ్చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజల్లో మరోసారి మోసం చేశారని అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అటకెక్కించి అభివృద్ధి పేరుతో ప్రజాధనాన్ని దోచుకుంటున్నారని కూటమి నేతలపై మండిపడ్డారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా అదే తోవలో పయనిస్తున్నారని ఆరోపించారు. ఆయన ఇంకా సినిమా సెట్లో ఉన్నట్టే భావిస్తున్నారని, ప్రజల నమ్మకాన్ని పక్కన పెట్టి ఎవరి స్వార్థం వారు చూసుకుంటూ ప్రజా సంక్షేమాన్ని పక్కన పెట్టారని దుయ్యబట్టారు. ప్రజల పక్షాన పోరాడేందుకు వైసీపీ సంసిద్ధంగా ఉందని, కూటమి చేస్తున్న మోసాన్ని ప్రజలకు తెలియజేస్తూ వైసీపీ కుటుంబ సభ్యులు వారికి అండగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కాబట్టి దీని గురించి ప్రతి చోట కూడా చర్చ జరగాలి, కల్పించి తద్వారా వెన్నులో వరకు పుట్టిలాగా మన కార్యక్రమాలు చేసి వాసుపల్లి గారు చెప్పారు. ఉత్తరాంధ్ర అంటే చంద్రబాబు నాయుడికి సౌతి ప్రేమ,
సీ కనెక్టివిటీ, రైల్ కనెక్టివిటీ అద్భుతమైన గ్రేట్ గా ఆర్గనైజ్ చేశారు. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ ఫర్ యూ. ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు ప్రజల ఆశావాదాన్ని అవకాశంగా తీసుకుని అమలు కాని హామీలన్నీ కూడా ఇచ్చి ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆ సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ కూడా అమలు చేయకపోగా ఈరోజు సంక్షేమ పథకాల గురించి పాపం ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో ఆడబిడ్డ నిధి గురించి కానీ, తల్లికి వందనం గురించి కానీ, నిరుద్యోగ వృత్తి గురించి కానీ, ఉచిత గ్యాస్ గురించి కానీ, అదేవిధంగా ఉచిత బస్సు గురించి కానీ, 50 సంవత్సరాల మహిళలకు ఇస్తానన్న కార్యక్రమాల గురించి కానీ, వీటన్నిటి గురించి అడిగితే బెదిరింపు ద్వారంతో ఎవరన్నా అడిగితే మీ నాలిక మందం, నాలిక తీరేస్తాం, కోసేస్తాం అనే విధంగా బెదిరింపులకు పాల్పడుతూ ఉన్నారు. అధికారం ఎవరికి కూడా శాశ్వతం కాదు. ప్రజలు మిమ్మల్ని మీ మాటలు నమ్మి, మీ వాగ్దానాలను నమ్మి మీకు ఒక అవకాశం కల్పించారు. దాన్ని అమలు చేయకపోగా ఈరోజు బెదిరించడాన్ని తీవ్రంగా ఖండిస్తూ, ముఖ్యంగా మా నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రతిపక్షం అంటే ప్రజాపక్షం, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మన ప్రజల పక్షాన్ని నిత్యం పోరాటం చేసి ప్రజలకు మేలు చేసి అధికార పార్టీని మెడలు వంచి ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా అమలు చేయాలనే ఉద్దేశంతో ప్రజలను చైతన్యపరచడం కోసం బాబు షూరిటీ మోసం గ్యారంటీ పేరుతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మేము ఈ నాయకులు, కూటమి నాయకులు ఎన్ని బెదిరింపులు చేసినా, ఎన్ని ఎదిరించినా, ఎలాంటి అరాచకాలు సృష్టించినా సరే మేము ప్రజల పక్షాన పోరాటం చేస్తాం. ఈరోజు లూలు అన్న సంస్థకి 10 ఎకరాల 38 సెంట్లు, దాని కాస్ట్ 2020 200 కోట్ల రూపాయలు. లూలుకి ఎకరం 1 రూపాయికి మాత్రమే 100 years లీజ్ ఇస్తా ఉన్నది ఈ ప్రభుత్వం. అది వారు ఏంటంటే 22 లక్షల చదరపు అడుగులు కట్టడం కోసమని, అవుట్లెట్ కూడా రెంట్లకు ఇచ్చుకోవచ్చని. అంటే నేను ఒకటే అడుగుతాను ఏంటంటే, ఈ ప్రభుత్వం మేలు చేస్తామందా యువతకి? ఎందుకంటే అటు హైదరాబాద్లో చూస్తే ఇదే లూలు కంపెనీకి గవర్నమెంట్తో ప్రమేయం లేకుండా వాళ్ళు ల్యాండ్ కొనుక్కున్నారు. అక్కడ స్టార్టప్ కంపెనీస్కి పెద్దపీట వేస్తామన్నమాట. అటు కేసీఆర్ అవ్వచ్చు, కేటీఆర్ అవ్వచ్చు, రేవంత్ రెడ్డి అవ్వచ్చు, అది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉండేటప్పటి నుండి కూడా 16,50,000 మంది స్టార్టప్ కంపెనీస్ ద్వారా 45,000 రూపాయలు యావరేజ్ శాలరీ పొందుతూ ఉన్నారన్నమాట. అదే స్టార్టప్ కంపెనీ ఈ 10 ఎకరాల 38 సెంట్లలో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా మీరు కానీ గ్లోబల్ టెండర్ కానీ పిలిపిస్తే సుమారు 1 కోటి స్క్వేర్ ఫీట్ కట్టడం కోసం వస్తారన్నమాట. హై రైజ్ బిల్డింగ్స్, సీ ఫ్రంట్. ఆ బిల్డింగ్లో 50% గవర్నమెంట్కి వస్తుంది, 50% ప్రైవేట్ తీసుకుంటుంది. ఆ 50%లో మీరు కనీసం ఎలాగలేదన్నా సరే 1,00,000 మందికి ఉపాధి కల్పించవచ్చు మన యువతకు అన్నమాట. అటువంటి గ్రేట్ స్టార్టప్ కంపెనీస్ మనం లూజ్ అయిపోతాం అన్నమాట. విశాఖ జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం నేడు నగర పార్టీ కార్యాలయంలో డీసీసీ అధ్యక్షులు అడ్డాల వెంకటవర్మరాజు అధ్యక్షతన నిర్వహించబడింది. సమావేశానికి ముఖ్య అతిథిగా ఏఐసీసీ సెక్రటరీ పలక్ వర్మ విచ్చేశారు. అలాగే నూతనంగా నియమించబడిన విశాఖ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అరుణ్ కుమారి విచ్చేశారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తరపున భవిష్యత్ కార్యాచరణ, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమం వంటి పలు ముఖ్య అంశాలపై సమావేశంలో చర్చించి భవిష్యత్ కార్యాచరణ సిద్ధం చేయనున్నామని తెలిపారు. మహారాష్ట్ర, కర్ణాటకలో జరిగిన ఎన్నికల్లో నకిలీ ఓటర్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారని ఆరోపించారు. కాంగ్రెస్ చేసిన అధ్యయనంలో ఈ విషయం తేలిందని చెప్పారు. కార్యక్రమంలో పీసీసీ ఉపాధ్యక్షులు వేగి వెంకటేష్, యువజన కాంగ్రెస్ నేత లక్కోజు రామారావు తదితరులు పాల్గొన్నారు. అధ్యక్షురాలు రాష్ట్ర పర్యటన చేయడం జరిగింది మా వైఎస్ శర్మలారెడ్డి గారు. ఆవిడ రాష్ట్ర పర్యటన తర్వాత మా ఏఐసీసీ ఇన్ఛార్జ్ జాయింట్ సెక్రటరీ పాలక్ వర్మ గారు, అలాగే నూతనంగా మా జిల్లాకి ఇన్ఛార్జిగా నియమితులైన అరుణ్ కుమార్ గారు ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. మా కార్యక్రమానికి వచ్చినందుకు వాళ్ళందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియపరుస్తూ, ఈ కార్యక్రమం ఎందుకంటే ఇది మా కాంగ్రెస్ పార్టీ అంతర్గత సమావేశం. ఈ సమావేశానికి పార్టీని బలోపేతం చేయడానికి, అలాగే కమిటీలు మేము ఏమేసామో చెక్ చేయడం కోసం మాకు విచ్చేశారు ఏఐసీసీ నుంచి. వార్డు స్థాయిలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడమే ముఖ్య ఉద్దేశంతో ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నియోజకవర్గ ఇన్ఛార్జీలు, అలాగే
వార్డు సభ్యులు అందరూ కలిసి ఈరోజు పార్టీ అభివృద్ధి చెందడానికి ఏమేమి నిర్ణయాలు తీసుకోవాలో ఈరోజు అంతర్గతంగా మేము కూర్చుని చర్చించుకోవడం జరుగుతుంది. పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా సహకరించాలని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాను. అలాగే మోడీ వ్యవహారం చూసుకున్నా, కోటో ప్రభుత్వం చూసుకున్నా భారతదేశాన్ని తాకట్టు పెట్టే విధానంలోనే వాళ్ళ ఆలోచనలు ఉన్నాయి తప్ప ప్రజల కోసం కానీ దేశం కోసం కానీ వాళ్ళు ఆలోచించే పరిస్థితి లేదు. అలా ప్రస్తుత కాలంలో చూస్తున్న స్మార్ట్ మీటర్లు బిగించమని చెప్తున్నారు. ఆ స్మార్ట్ మీటర్లు బిగించడం అనేది అదానికి ఉపయోగపడే వ్యవహారమే కానీ ప్రజలకు ఉపయోగం ఏమీ లేదు. ఇప్పటికీ కరెంటు బిల్లులు మోగిపోతున్నాయి. కానీ ఇవన్నీ కూడా మోడీకి అక్కర్లేదు. యోగా చేద్దాం, గిన్నిస్ బుక్లో రికార్డు సంపాదిద్దాం అన్న ఆలోచన తప్ప వేరే ఆలోచనే లేదు మోడీ ప్రభుత్వానికి. మేము కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరు ఎప్పటికైనా ప్రజల కోసం ఆలోచించండి. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ఆలోచించండి. సామాన్యుల కడుపు కొట్టదని చెప్పి కాంగ్రెస్ పార్టీని మేము డిమాండ్ చేస్తున్నాం. In our Congress party, we have a routine activity of district executive meetings where we come and review the ongoing process of the activities done by the party team members down the line. I am here in Visakhapatnam for the party activities review meeting, as well as noting down my points of what needs to be focused by our party in the ground line. As you all are aware, Visakhapatnam steel plant is a burning issue for people in Visakhapatnam. Our PCC president has also regularly visited. Last time even I visited for the same, and will keep on fighting for the people here. And local issues are always raised by the local team or the district team, and national issues are always raised by the AICC team, and state issues are raised by the PCC team. And I would like to bring to your notice that recently you all would have heard that Rahul ji has been speaking that in Maharashtra election votes theft happened, and a study has been done there also, and recently in Karnataka Lok Sabha by election also, wherein with the records we have that voters were migrated for voting from the neighboring states. One voter with the same photograph had 7 to 8 different voting iCards in different booths with different names and same photographs. This malpractice has been done by the BJP, TDP, Janasena alliance also. And this records of Maharashtra and Karnataka will soon be revealed by the Congress party. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నగరంలో ఘనంగా ఎంపీ శ్రీభరత్ జన్మదిన వేడుకలు. టీడీపీ కార్యాలయంలో భారీ కేక్ కట్ చేసి రక్తదాన శిబిరం నిర్వహించిన తెలుగు నేతలు. విలువైన విశాఖ భూములపై కూటమి నేతల కన్ను. ఆక్రమణను అడ్డుకుంటున్నామన్న వైసీపీ జిల్లా అధ్యక్షులు కెకే రాజు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి సమిధల్లా పాటుపడతా. విశాఖలో జరిగిన కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఏఐసీసీ సెక్రటరీ పలక్ వర్మ స్పష్టం. జీటీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.